గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో సుదీర్ఘ అనుభవంతో పనిచేస్తున్నటువంటి ఒక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోయేటువంటి ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి వర్గాలు ఇప్పటికే కొంతవరకు స్థిరీకరించుకున్నాయి, పేదరికం నుంచి బయటకు వచ్చినాయి. ఇంకొక మెట్టు జనజీవన స్రవంతి లోపల పెరిగి పేద మధ్యతరగతి నుంచి ఇంకా పైకి పెరగడానికి వారి కొనుగోలు శక్తిని పెంచేటువంటి రీతి లోపల ఈ బడ్జెట్ ఉండబోతుందని చెప్పి మేము అందరం ఆశపడతా ఉన్నాం. గత బడ్జెట్ లోపల ఏ రకంగానైతే ట్యాక్స్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించిందో ఈ సంవత్సరం అంతా ఆ స్థాయి లోపల పెరగకున్నప్పటికీ కూడా వేతనం చెల్లించేటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ బడ్జెట్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా మొన్నటి ఆర్థిక సర్వే చూసినట్లయితే ఇటు హైదరాబాద్ ప్రస్తావన కానీ అటు అమరావతి ప్రస్తావన కానీ తెలుగు ప్రజలకి ఊరట కలిగించేటువంటి అంశంగా భావించవచ్చు. తప్పకుండా ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుంది. పేద మధ్యతరగతి ప్రజల కలలని సాకారం చేసే రీతి లోపల ఈ బడ్జెట్ సాగుతుంది అనేటువంటి విశ్వాసం నాకు. అమెరికా ఆంక్షల వల్ల మనం దెబ్బతినే అవకాశం ఉందా? సార్, అమెరికా తను పెడుతున్నటువంటి ఆంక్షల వల్ల అది బూమరాంగ్ అవుతుందా, తిరిగి అమెరికాకే నష్టం కలుగుతుందా, అమెరికా ఏ రకంగా ప్రపంచం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయనేది ఈ రోజు బడ్జెట్ తర్వాత మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. భారతదేశం ఎవరి ఒత్తిళ్లకు కానీ ఎవరు చేసేటువంటి తప్పుడు ఆరోపణలకు కానీ తట్టుకొని నిలబడుతుందని నిరూపించుకున్నాం. మరొకసారి కూడా ఈ బడ్జెట్ ఆ దిశగానే ఉంటుందని చెప్పి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం.